ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. సో ఈరోజైతే నేను బిర్యానీ చేయాలనుకుంటున్నానండి. కేరళ కోకోనట్ స్పెషల్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. చూసారా, మా పిల్లలు నేను చేయొద్దంట, మా హస్బెండ్ చేయాలంటున్నారు. చూసారా, ఇన్ని రోజులు నేను చేస్తే తింటున్నారు, ఇప్పుడు ఏమొచ్చి మా హస్బెండ్ చేయాలంట. సో ఈరోజు మా హస్బెండ్కి అయితే ఛాన్స్ ఇచ్చేస్తున్నాను. ఈరోజు ఆయనతో మనకి కోకోనట్ కేరళ స్పెషల్ బిర్యానీ అయితే ఆయన చేసి చూపిస్తారండి. డెఫినెట్గా మన ప్రేక్షకులందరికీ ఈరోజు కోకోనట్ బిర్యానీ కేరళ స్టైల్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. ఆనియన్స్, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, కోకోనట్ మిల్క్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, కాజు, బాదం, మసాలా దినుసులు, కస్తూరి మెంతి, బిర్యానీ మసాలా అండ్ ధనియాల పౌడర్, జీలకర్ర ధనియాల పౌడర్, కారం, సాల్ట్. 3/4 kg చికెన్ తీసుకున్నాను. ఇది నేను 3.5 glasses రైస్ తీసుకుంటున్నాను, దానికి 3/4. సో ఐటమ్స్ అన్ని చూసేసారు కదా, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే, బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే, ఆయిల్ వేస్తున్నానండి. అయితే ఒక 6 tablespoons వేసాను. అండ్ గీ వేస్తున్నాను లైట్గా. 5 tablespoons గీ వేస్తున్నాను. జస్ట్ మనం బిర్యానీ ఆకు వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నారు. దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొక్క అండ్ ఇలాచి, మసాలా దినుసులు అన్ని వేసేసారు. ఆల్రెడీ ఇవైతే బాగా వేగినాయండి. నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఆనియన్స్ అయితే బ్రౌన్ వస్తున్నాయండి, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. కాబట్టి నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ అయితే వేగిసిందండి. ఇప్పుడు మనం టమాటా వేస్తున్నాము. చూడండి, జస్ట్ కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కోసం మాత్రమే టమాటా వేస్తే కొంచెం టేస్టీగా బాగుంటుంది, కొంచెం కలర్ఫుల్గా కనబడుతుందని టమాటా వేస్తారు. టమాటా వేసాం కదండి, కొంచెం మగ్గాలి. మా హస్బెండ్ ఈ బిర్యానీయే కాదండి, కేరళ స్టైలే కాదు, నార్మల్గా కూడా చాలా వెరైటీలు చేస్తారు. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. మా హస్బెండ్ రియల్గానే చాలా బాగా వంటలు చేస్తారు. ఆయనకి హాలిడే ఉన్నప్పుడల్లా ఆయన వంట చేసి పెడతారు. మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, అన్ని వెరైటీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. టమాటా వేసాం కదా, బాగా మగ్గిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఐటమ్ చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చికెన్ వేస్తున్నాం కదా. చికెన్ బాగా
ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసాం కదండి. ఇప్పుడు మనం కొంచెం వేస్తున్నాం కదండి, కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ రాదు, చికెన్ మంచి ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అందుకని పసుపు వేస్తారు. ప్లస్ క్యాన్సర్ కూడా చాలా మంచిది కదండి, అందుకని చెప్పేసి పసుపు అన్నింటిలో వాడండి, ఆరోగ్యంగా ఉండండి అందరూ. ఒకసారి ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూద్దామండి. చూసారా, బాగా ఉడికింది చికెన్. ఇంకా 5 minutes ఉండదు, ఇంకా లైట్గా వాటర్ ఉంది. వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిపోతే ఇంకా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం కొంతసేపు. మూత తీస్తున్నాం చూడండి. చూసారు కదా, చికెన్ అయితే బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా, బిర్యానీ మసాలా అండి ఇది. గరం మసాలా అంటే నేను ఇంట్లోనే తయారు చేశానని ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు. నెక్స్ట్ ధనియాలు జీరా పౌడర్ అండి వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం కస్తూరి మేతిని బాగా నలిసి ఇయ్యండి, బాగా నలిపేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇలాగే తినాలనిపిస్తుంది ముక్క తీసుకొని. బాగా బాయిల్ అయిపోయింది కదా చికెన్ అంతనా. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను లైట్గా. పుదీనా లేదండి అసలు, ఇక్కడ దొరకలేదు, అందుకోసం పుదీనా మేము అసలు పుదీనా వెయ్యాలి కానీ పుదీనా నాకు దొరకలేదు. సో మీరు పుదీనా డెఫినెట్గా వేసుకోండి. సమ్మర్ సీజన్ కదండి, షాప్స్లో దొరకట్లేదండి ఇక్కడ మా దగ్గర. నేను ఆల్రెడీ 3.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇందులోకి మనం 7 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలండి. 7 గ్లాసులు అయితే కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాను నేను. ఒకటి రెండు హాఫ్ వచ్చినాయి, 7.5 వేసుకుంటున్నానండి. ఓన్లీ కోకోనట్ మిల్క్ ఓన్లీ కోకోనట్ మిల్క్ మాత్రం వేసి చేస్తున్నాను. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. సో చూసారు కదా, ఓన్లీ కోకోనట్ మిల్క్తో మాత్రంగానే చేశారండి మా హస్బెండ్. చూసారు కదండి మనకి మిల్క్ ఎలా కలర్ఫుల్గా ఉందో. నేను వాటర్ వేయకుండా ఓన్లీ కోకోనట్ మిల్క్తో మాత్రంగానే తయారు చేస్తున్నాను. బాగా బాయిల్ అవ్వాలి, ఎసరు మరగాలి బాగా. ఎసరులు ఇలా తిరుగుతాయి కదండి రైస్ ఉడుకుతున్నప్పుడు, జస్ట్ అలా ఎసరులు తరిగినంత వరకు మనం కొంచెం మూత పెట్టుకోవాలి. చూసారు కదండి మిల్క్ అయితే బాగా బాయిల్ స్టేజ్కి వచ్చింది, మరగడం స్టార్ట్ అయింది, ఆల్రెడీ మరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ ఇందాక ఫస్ట్లో వేసాం కదండి, తర్వాత మనం సాల్ట్ వేయలేదు. ఒకసారి సాల్ట్ ఉందో లేదని ఒకసారి చూసుకుందాం. సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలండి, లైట్గా కొంచెం తక్కువ ఉంది. సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో సాల్ట్ వేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి టేస్ట్.
మిల్క్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి, బాగా మరుగుతుంది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా మనకి 3.5 గ్లాస్ రైస్ అండి. చూసారు కదండి, రైస్ అయితే యాడ్ చేస్తాము. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేద్దాం. చూసారు కదండి, రైస్ ఆల్రెడీ 95% కుక్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోని లెమన్ యాడ్ చేసుకుంటున్నాం. లెమన్ యాడ్ చేస్తున్నామండి. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఫినిషింగ్ టచ్. చూసారు కదా పలుకు పలుకుగా ఎలా వస్తుందో. సరే, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది మన కేరళ కోకోనట్ బిర్యానీ. ఇంకొక 5 minutes అయితే బిర్యానీ రెడీ అయిపోతుందండి. మన కేరళ కోకోనట్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, గార్నిష్ కోసం నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మీకు ఈ బిర్యానీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మా వారైతే కేరళ స్టైల్ బిర్యానీ అయితే చేసి రెడీగా పెట్టారండి. మనం వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసేద్దాము చూసి. సో రండి చూసేద్దాం. చూసారా, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. పెరుగు చట్నీ కూడా రెడీగా పెట్టారండి. పెరుగు చట్నీ కూడా చేసేసారు మా వారు. టేస్ట్ చూద్దామండి. బాగా వేడివేడిగా ఉందండి. చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూడు, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారా, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్, చాలా వేడిగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కేరళ స్టైల్లోని కోకోనట్ మిల్క్ వేసి చేశారు కనుక. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.